ఇరాన్ అమెరికా టెన్షన్లో కింగ్ జాంగ్ ఉన్ ఎందుకు ఎంటర్ అయ్యాడు? అసలు గేమ్ ప్లాన్ ఏమిటి? ప్రపంచం మళ్ళీ ఒక పెద్ద యుద్ధం అంచనా ఉందా? ఇరాన్ అమెరికా మధ్య టెన్షన్ పెరుగుతున్న వేళ ఒక్కసారిగా దూరంలో ఉన్న ఉత్తర కొరియా కూడా ఎందుకు స్పందిస్తుంది? మరి కింగ్ జాంగ్ ఉన్ ఎందుకు ఈ యుద్ధంలో జోక్యం చేసుకుంటున్నాడు? అసలు అతని లక్ష్యం ఏంటి? ఇది కేవలం మద్దత లేక ప్రపంచానికి ఒక హెచ్చరికనా? మరి ఈ వీడియోలకు వెళ్ళే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ మీకు అందాలంటే కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో క్లిక్ చేశారు కదా, వీడియోలోకి వెళ్దాం. అయితే ఇరాన్ మరియు అమెరికా మధ్య గొడవ కొత్తది కాదు. ఇది చాలా సంవత్సరాలుగా కొనసాగుతుంది. అదే జియో పొలిటికల్ టెన్షన్. ఇరాన్ మిడిల్ ఈస్ట్లో ఒక కీలక శక్తి, అమెరికా ప్రపంచ సూపర్ పవర్, ఇజ్రాయెల్ అమెరికా మిత్రదేశం. ఈ మూడు కలిసి ఉన్నప్పుడు ప్రతి చిన్న సంఘటన కూడా ఒక పెద్ద యుద్ధంగా మారే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఇరాన్పై ఒత్తిడి పెరిగిన నేపథ్యంలో ఉత్తర కొరియా ఒక స్పష్టమైన స్టాండ్ తీసుకుంది. చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే ఇరాన్ మరియు ఉత్తర కొరియా మధ్య చాలా కాలంగా సంబంధాలు ఉన్నాయి. ఎటువంటి అంటే 1980 నుంచి మిలిటరీ కోఆపరేషన్, మిసైల్స్ టెక్నాలజీ షేరింగ్, గోప్యమైన ఆయుధాల డీల్స్ ఉన్నాయి. ఈ రెండు దేశాలు ఒకే దృష్టితో ఉన్నాయి అన్నమాట. అయితే అమెరికా ప్రభావాన్ని తగ్గించాలి, అందుకే కింగ్ జాంగ్ ఉన్ ఇరాన్ వైపు నిలబడడం ఒక స్ట్రాటజీ డిసిజన్ తీసుకున్నాడు. ఇప్పుడు అసలు కీలకమైన పాయింట్ ఏంటంటే న్యూక్లియర్ స్ట్రాటజీ. కింగ్ జాంగ్ ఉన్ ఎందుకు ఈ విషయాన్ని సీరియస్గా తీసుకుంటున్నాడు? ఉదాహరణకు లిబియా, ఇరాకే. ఎందుకంటే ఈ రెండు దేశాలు న్యూక్లియర్ వెపన్స్ వాళ్ళకి లేకపోవడం వల్ల బహుళదాడులకు గురవుతున్నాయి. కాబట్టి కింగ్ జాంగ్ ఉన్ నేర్చుకున్న లెసన్ ఏమిటంటే అణు ఆయుధాలు ఉంటేనే దేశం సేఫ్ అని. అందుకే ఇప్పుడు అతను మరిన్ని న్యూక్లియర్ టెస్టులు, హైపర్సోనిక్స్ మిసైల్స్ మరి డిఫెన్స్ స్ట్రెంగ్త్ పెంచుకుంటున్నాడు. ఒక డిటరేషన్ స్ట్రాటజీ అంటే శత్రు దాడి చేయడానికి ముందే భయపడేలా చేయడం. కింగ్ జాంగ్ ఉన్ అసలు ఎవరికి మెసేజ్ ఇస్తున్నాడో అర్థమైపోతుంది. అమెరికాకు. ఇరాన్పై అమెరికా ఒత్తిడి పెంచుతూనే కింగ్ ఒక విషయం చెప్తున్నాడు. ఏంటంటే ఇది నాకు కూడా వర్తించవచ్చు, కాబట్టి నేను ముందుగానే సిద్ధంగా ఉన్నానని. ఇది నాకు కూడా ఇండైరెక్ట్ వార్నింగ్ ఏమో. ఇరాన్ తర్వాత నేనే కావచ్చేమో, అందుకే నేను బలంగా ఉంటానని చెప్తున్నాను అంటుండు కింగ్. ఇది ప్యూర్ జియో పొలిటికల్ సిగ్నలింగ్ అన్నమాట. ఏంటంటే కింగ్ జాంగ్ ఉన్ నిజంగా యుద్ధంలోకి దిగుతాడా అంటే చాలా కష్టం. ఎందుకంటే అమెరికాతో నేరుగా యుద్ధం అంటే ప్రమాదం. చైనా, రష్యా సమీకరణాలు ఉంటాయిగా. ప్రపంచ యుద్ధ అవకాశం అంటే అందుకే అతను ఎంచుకున్న స్ట్రాటజీది. ఒకటి డైరెక్ట్ వార్ కాదు, పొలిటికల్ సపోర్టు, మిలిటరీ ప్రిపేర్డ్నెస్. ఇది ఒక షాడో స్ట్రాటజీ అన్నమాట. ఇప్పుడు ఒక పెద్ద ప్రశ్న ఏంటంటే కింగ్ జాంగ్ ఉన్ అసలు ప్లాన్ ఏంటి? తన దేశాన్ని రక్షించుకోవడం, తన పవర్ని ప్రపంచానికి చూపించడం, అమెరికాతో ఫ్యూచర్ నెగోసియేషన్స్తో స్ట్రాంగ్ పొజిషన్ తీసుకురావడం. అంటే ఇది ఒక పెద్ద లాంగ్ టర్మ్ గేమ్ అన్నమాట. అయితే మొత్తం మీద ఏంటంటే కింగ్ జాంగ్ ఉన్ ఇరాన్కు మద్దతు ఇస్తున్నాడు, అమెరికాకు ఇండైరెక్ట్ వార్నింగ్ ఇస్తున్నాడు, తన న్యూక్లియర్ శక్తిని కూడా పెంచుకుంటున్నాడు. ఇది కేవలం ఒక రియాక్షన్ కాదు, ఇది ఒక స్ట్రాటజీ మాస్టర్ ప్లాన్ అన్నమాట. అయితే ప్రస్తుతం ప్రపంచం ఇప్పుడు చాలా సున్నితమైన దశలో ఉంది. ఏంటంటే ఒక చిన్న నిర్ణయం కూడా యుద్ధానికి దారితీసే అవకాశం ఉంది. మరి మీ అభిప్రాయం ఏంటి? కింగ్ జాంగ్ ఉన్ స్ట్రాటజీ సరైందా, ప్రమాదమా? మీరేమనుకుంటున్నారు? ఒక్కసారి కామెంట్ చేయండి నాకు. అయితే ఇరాన్ అమెరికా టెన్షన్ పెరిగిన నేపథ్యంలో ఉత్తర కొరియా కూడా ఒక అణుశక్తిని పెంచే సంకేతాలు కూడా ఇస్తుంది. ఇలాంటి సమయంలో ఒక ముఖ్యమైన ప్రశ్న ఏంటంటే ట్రంప్ ఎలా స్పందిస్తున్నాడు? యుఎస్ ట్రంప్ స్టైల్ ఏమిటి? డొనాల్డ్ ట్రంప్ పాలసీ సాధారణంగా రెండు విధాలుగా ఉంటుంది. ఒకటి ఏంటంటే హార్డ్ ప్రెషర్ అంటే ఒత్తిడి మరియు ఆర్థిక ఆంక్షలు, సనెక్షన్ అంటే అంతర్జాతీయ ఒత్తిడి, మిలిటరీ హెచ్చరిక. ఇక రెండోది డైరెక్ట్ టాక్స్ అంటే నేరుగా మాట్లాడితే చర్చలు పెట్టేస్తాడు. కింగ్ జాంగ్ ఉన్తో డైరెక్ట్గా మీటింగ్స్ పెట్టుకోవడం అంటే డీల్ మేకింగ్ డిప్లొమసీ. ఇది స్ట్రాటజీ ఆయన ముందు కూడా ఉపయోగించుండు. ఎట్లా అంటే గతంలో ట్రంప్ కిమ్ రిలేషన్ ఎలా ఉండేదంటే ట్రంప్ ఒక ప్రత్యేకమైన విధానాన్ని ఫాలో అయ్యాడు. శత్రువుతో కూడా నేరుగా మాట్లాడాలి. అందుకే సింగపూర్ సమ్మిట్ అయినా, ఇటు వియత్నాం మీటింగ్ అయినా ఇలా కింగ్ జాంగ్ ఉన్తో చరిత్రలో మొదటిసారి ఒక అమెరికా అధ్యక్షుడు డైరెక్ట్గా కలిశాడు. అది ఎలా అంటే ఇప్పుడు పరిస్థితి చూస్తే ట్రంప్ తీసుకునే నిర్ణయాలు మూడు దిశల్లో ఉండొచ్చు. ఒకటి స్ట్రాంగ్ వార్నింగ్ మోడ్, అదే న్యూక్లియర్ టెస్ట్లు ఆపాలి, లేకపోతే కఠిన చర్యలు తీసుకుంటాం. మిలిటరీ డీల్స్ పెంచుకోవడం, దక్షిణ కొరియాతో కలిసి ప్రెషర్ పెంచుకోవడం. ఇక రెండోది డీల్ స్ట్రాటజీ అంటే
నెగోసియేషన్. ట్రంప్కు ముఖ్యమైన లక్ష్యం ఏంటంటే డీల్ మేకర్. కిమ్తో మళ్ళీ చర్చలు ప్రారంభించే అవకాశం ఉంది. న్యూక్లియర్ తగ్గిస్తే ఆంక్షలు తగ్గిస్తామనే ఆఫర్ కూడా ఇవ్వచ్చు. ఇక మూడోది స్ట్రాటజిక్ పేషెన్సీ. కొన్నిసార్లు ట్రంప్ వెయిట్ అండ్ వాచ్ కూడా చేస్తాడు. ఎందుకంటే కిమ్ ఏం చేస్తాడో చూడడం, వెంటనే స్పందించకుండా టైం తీసుకోవడం, ఇలాంటి స్ట్రాటజీలు తీసుకోవడం. అసలు టెన్షన్ ఎక్కడ ఉందంటే ప్రస్తుతం ట్రంప్కు పెద్ద ఛాలెంజ్. ఒకవైపు ఇరాన్ టెన్షన్, మరోవైపు ఉత్తర కొరియా న్యూక్లియర్ ప్లాన్. ఇవి రెండు కలిస్తే టూ ఫ్రంట్ క్రైసిస్, అంటే ఒక్కసారి రెండు పెద్ద సమస్యలు అన్నమాట. ట్రంప్ మైండ్ సెట్ ఏమిటంటే, ట్రంప్ ఆలోచన చాలా క్లియర్గా ఉంటుంది. ఎట్లా అంటే అమెరికా పవర్ చూపించాలి, కానీ పూర్తి యుద్ధం వద్దు, డీల్ తర్వాత సమస్య సాల్వ్ చేయాలి. ఏవైనా స్ట్రాటజీలా. అందుకే ఆయన థ్రెట్కు కూడా ఇస్తాడు, టాక్ కూడా చేస్తాడు. ఫైనల్గా మొత్తం మీద చూస్తే ట్రంప్ కిమ్ జాంగ్ ఉన్ పూర్తిగా శత్రుగా చూడడం లేదు, కానీ పూర్తిగా నమ్మకం కూడా లేదు. అతని స్ట్రాటజీ అది. అంటే ఇక్కడ ప్రెషర్ ప్లస్ నెగోషియేషన్ ఈక్వల్ టు కంట్రోల్ అన్నమాట. అయితే మరి మీరు వీడియోలో చెప్పడానికి పవర్ఫుల్ లైన్ ఏంటి అంటే, ట్రంప్కి కిమ్ జాంగ్కు ఒక సమస్య, అంటే ట్రంప్కి కిమ్ జాంగ్ ఒక సమస్య కాదు, ఒక డీల్ అది. ఎందుకంటే కిమ్ న్యూక్లియర్ పవర్ను పెంచుతాడు, ట్రంప్ అతన్ని ఆపడానికి ఒత్తిడి ప్లస్ చర్చలు రెండు ఉపయోగిస్తున్నాడు. ప్రపంచం ఇప్పుడు ఒక సున్నితమైన సమీకరణలో ఉందన్నమాట. అంటే ఇది యుద్ధం కాదు, ఇది ప్రపంచ శక్తుల మధ్య ఒక గేమ్ అని. ఇద్దరి మధ్యలో మాటల యుద్ధం, బెదిరింపులు. అంతేకాదు చరిత్రలో మొదటిసారి జరిగిన మీటింగ్. అసలు వీరిద్దరి మధ్య ఏం జరిగింది? శత్రువులా లేక గేమ్ ప్లేయర్లా? 2017 ప్రపంచం ఒక్కసారిగా టెన్షన్లో పడింది. ఎందుకంటే ఉత్తర కొరియా వరుసగా మిసైల్ టెస్టులు, న్యూక్లియర్ టెస్టులు చేస్తూ అమెరికాకు సవాల్ విసిరింది. అప్పుడు ట్రంప్ ఒక స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చిండు, ఫైర్ అండ్ ఫ్యూరీ అని. అంటే అమెరికాను టచ్ చేస్తే భారీ ప్రతీకారం తప్పదు కీమని. ఇది కేవలం ఒక మాట కాదు, ప్రపంచానికి ఒక స్పష్టమైన హెచ్చరిక అన్నమాట అని చెప్పిండు. అయితే కిమ్ జాంగ్ కూడా ఎక్కడ తగ్గలేదు వెనక్కి. అమెరికాను ఎనిమిగానే ప్రకటించాడు, మరియు తన న్యూక్లియర్ పవర్ను కూడా చూపించాడు. ఇది ఒక నేరుగా యుద్ధానికి దారి తీసిన పరిస్థితే. ప్రపంచమంతా ఒక్కటే ప్రశ్న అడిగింది, మూడో ప్రపంచ యుద్ధం మొదలవుతుందా? ఇద్దరి మధ్య మాటల యుద్ధం మరింత పెరిగింది. ట్రంప్ లిటిల్ రాకెట్ మ్యాన్ అని కిమ్ను ఎగతాళి చేశాడు. ఈయన తక్కువ కిమ్ జాంగ్ ఉన్ ట్రంప్ను కూడా మెంటాలిటీ అన్స్టేబుల్ అని విమర్శించాడు. ఇది కేవలం ఒక రాజకీయ మాటలు కాదు, ఇది రెండు దేశాల గర్వం మధ్య పోటీ. అక్కడ కథలోనే ట్విస్ట్ వచ్చింది. 2018లో ఒక అద్భుతం జరిగింది. ఏంటంటే ట్రంప్ మరియు కిమ్ జాంగ్ ఉన్ సింగపూర్లో ఫేస్ టు ఫేస్ మీట్ అయ్యారు. ఇది చరిత్రలో మొదటిసారి ఒక అమెరికా అధ్యక్షుడు ఉత్తర కొరియా నాయకుడిని నేరుగా కలవడం. మొత్తానికి ప్రపంచమే షాక్ అయింది. ఈ మీటింగ్ తర్వాత ఏమైందంటే, న్యూక్లియర్ తగ్గించాలి, శాంతి స్థాపించాలి అని ఇద్దరు ఒక అంగీకారానికి వచ్చారు. కానీ అసలు ప్రశ్న ఏంటంటే, ఇది నిజమైన ఒప్పందమా లేక ఒక రాజకీయ షోనా? ఎందుకంటే పూర్తిగా న్యూక్లియర్ ప్రోగ్రామ్ ఆగలేదు, టెన్షన్ పూర్తిగా తగ్గలేదు. ఇక ట్రంప్ యొక్క స్ట్రాటజీ ఏమిటంటే ప్రెషర్ ప్లస్ ఫ్రెండ్షిప్. అంటే ఒకవైపు బెదిరింపు, మరోవైపు చర్చలు. కిమ్ స్ట్రాటజీ ఏంటి? టైం గెయిన్ చేయడం, తన న్యూక్లియర్ పవర్ను పెంచడం. ఇప్పటి పరిస్థితి చూస్తే ఉత్తర కొరియా ఇంకా న్యూక్లియర్ టెస్టులు చేస్తుంది, అమెరికా ఇంకా జాగ్రత్తగా ఉంది. ఇరాన్ టెన్షన్ కూడా పెరుగుతున్న సమయంలో ఈ సమీకరణం మరింత క్లిష్టంగా మారింది. ఏంటంటే మొత్తం మీద ట్రంప్ వర్సెస్ కిమ్ జాంగ్ ఉన్ కథ ఒక యుద్ధం కాదు, ఒక స్ట్రాటజీ గేమ్. ఇద్దరు తమ తమ దేశ ప్రయోజనాల కోసం పవర్ గేమ్ ఆడుతున్నారు. ఇది కేవలం ఇద్దరి మధ్య పోటీ కాదు, ప్రపంచ శక్తుల మధ్య ఒక ఆట. మరి మీ అభిప్రాయం ఏంటి? ట్రంప్ గెలిచిండా లేక కిమ్ జాంగ్ ఉన్ గెలిచాడా? ఈ స్టోరీ అంతా విన్న తర్వాత అసలు మీకేమనిపించింది? నాకు కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. అండ్ ఫైనల్గా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు మాత్రం డెఫినెట్గా కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఓకేనా? షేర్ చేయండి, లైక్ చేయండి. అదేవిధంగా మీ అభిప్రాయాలన్నీ కూడా కింద కామెంట్ రూపంలో నాకు తెలియపరచండి. ఓకే, మరో అద్భుతమైన మంచి ఇన్ఫర్మేషన్ వీడియోతో మళ్ళీ మీ ముందుటను. అంటిల్ దెన్ బాయ్, జై హింద్.